హాయ్ ఫ్రెండ్స్, 10th బయాలజీ మనము 5th లెసన్ చూస్తున్నాం కదండి. నియంత్రణ సమన్వయ వ్యవస్థ చూస్తున్నాం కదండి. మనము వినాల గ్రంథులు అనగా అంతఃస్రావ గ్రంథులన్నా ఒకటే అని చదువుకున్నాము. ఇక్కడి వరకు అయితే చదివామండి. నెక్స్ట్ మనం ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాము. చూడండి, పునశ్చరణ యాంత్రికం. మనం చెప్పుకున్నాం కదండి. ఇన్సులిన్ గురించి చదివాము, గ్రంథుల గురించి, హార్మోన్ల గురించి చదివాము కదా. ఇక్కడ మళ్ళీ పునశ్చరణ యాంత్రికం, ఫీడ్బ్యాక్ మెకానిజం గురించి చదువుకుందాము. కుక్క వెంటబడినప్పుడు కలిగే ఉద్వేగ ప్రవర్తనను జ్ఞాపకం తెచ్చుకోండి. అంటే మనకు అప్పుడు భయం వేస్తుంది కదా. కుక్క వెంటబడినప్పుడు కలిగే ఉద్వేగ ప్రవర్తనను జ్ఞాపకం తెచ్చుకోండి. కోపం వచ్చినప్పుడు, ఉద్వేగం కలిగినప్పుడు, అంటే భయం కలిగినప్పుడు ఎడ్రినలిన్ హార్మోన్ రక్తంలో ఎక్కువగా విడుదలవుతుంది. చూడండి, మనం కోపంగా ఉన్నా, భయపడుతున్నా కారణం ఎడ్రినలిన్ హార్మోన్ మన రక్తంలో ఎక్కువగా విడుదలవుతుందని అర్థం చేసుకోవచ్చు. కోపం ఎంత సమయం ఉంటుందో గమనించారా? కోపం ఎందుకు తగ్గుతుంది? కోపం ఎక్కువ సమయం ఉంటే ఏమవుతుంది? కోపం ఒక స్వల్పకాలిక ప్రక్రియ. రక్తంలో ఎడ్రినలిన్ ఎక్కువగా విడుదలైనప్పుడు కోపం ఎక్కువవుతుందని మనకు తెలుసు. రక్తంలో అడ్రినలిన్ స్థాయిలు తగ్గుతున్న క్రమంలోనే కోపం కూడా తగ్గుతూ చివరికి సాధారణ స్థితికి వస్తాం. అంటే రక్తంలో ఎడ్రినలిన్ స్థాయిలు, కోపం కూడా తగ్గుతూ చివరికి సాధారణ స్థితికి వస్తాం. అంటే రక్తంలో ఎడ్రినలిన్ స్థాయిలు పెరిగితే కోపం వంటి మానసిక స్థితులు ఏర్పడతాయని చెప్పవచ్చు. అంటే రక్తంలో ఎడ్రినలిన్ స్థాయిలు పెరిగితే కోపం వంటి మానసిక స్థితులు ఏర్పడతాయని చెప్పవచ్చు. మన బ్లడ్లోని ఎడ్రినలిన్ హార్మోన్ ఉంటే కనుక కోపం, ఉద్వేగం వస్తాయని మానసిక స్థితులు అన్నమాట. కోపం అనేది, ఉద్వేగం అనేది మానసిక స్థితులు ఏర్పడతాయని చెప్పవచ్చు. రక్తంలో ఎడ్రినలిన్ ఎక్కువగా విడుదలైతే జీవక్రియపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? రక్తంలో చక్కెర సాధారణ స్థాయి కంటే ఎక్కువైనప్పుడు రక్తంలో ఎక్కువ ఇన్సులిన్ విడుదలవుతుంది. మనం చదువుకున్నాం కదండి ప్రీవియస్ వీడియోలో ఇన్సులిన్ గురించి. రక్తంలో చక్కెర సాధారణ స్థాయి కంటే ఎక్కువైనప్పుడు రక్తంలో ఎక్కువ ఇన్సులిన్ విడుదలవుతుంది. డైరెక్ట్గా రక్తంలోకి విడుదలైతే వాటిని ఏమంటామండి? వినాల గ్రంథులు అనుకుంటాం కదా. వినాల గ్రంథులు స్రవించే హార్మోన్లు డైరెక్ట్గా రక్తంలో కలుస్తాయి. వాటికి నాళాలు ఉండవు అని చదువుకున్నాం కదండి. వినాల గ్రంథులు అయితే చక్కెర శాతం సాధారణ స్థాయికి వచ్చినప్పుడు ఇన్సులిన్ విడుదల తగ్గిపోతుంది. అందుకే మన శరీరంలో వినాల గ్రంథులు విడుదల చేసే హార్మోనులు నియమిత పరిమాణంలో శరీరం తమ సాధారణ విధులు నిర్వహించడానికి అవసరమవుతాయి. చూడండి, మనకి ఎంత కావాలో అంత హార్మోన్లే విడుదల అవ్వాలి. ఎక్కువ విడుదల అవ్వకూడదు కదా. ఎంత కావాలో అంతే విడుదల అవ్వడాన్ని మనం క్రమబద్ధీకరించే యంత్రాంగం ఉండాలన్నమాట. చూడండి, ఇక్కడి నుంచి మళ్ళీ చదువుతా. అందుకే మన శరీరం వినాల గ్రంథులు విడుదల చేసే హార్మోనులు నియమిత పరిమాణంలో, నియమిత అంటే ఎంత కావాలో అంతే, నియమిత పరిమాణంలో శరీరం తమ సాధారణ విధులు నిర్వహించడానికి అవసరమవుతాయి. దీని అర్థం మన శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి మరియు విడుదలను క్రమబద్ధీకరించే యంత్రాంగం ఉండాలి. ఉత్పత్తి చేయడానికి, విడుదల చేయడానికి క్రమబద్ధీకరించే యంత్రాంగం ఉండాలి. అంతఃస్రావీయ గ్రంథులు విడుదల చేసే హార్మోన్ల పరిమాణం మరియు సమయం మన శరీరంలో అంతర్గతంగా నిర్మితమైన పునశ్చరణ యాంత్రికం. ఇక్కడ మనం అనుకున్నాం కదండి పునశ్చరణ యాంత్రికము. అయితే అంతఃస్రావీయ గ్రంథులు విడుదల చేసే హార్మోన్ల పరిమాణం అంటే ఎంత క్వాంటిటీ కదా, పరిమాణం మరియు సమయం మన శరీరంలో అంతర్గతంగా నిర్మితమైన పునశ్చరణ యాంత్రికం. ఎంత రిలీజ్ అవ్వాలి, ఏ సమయంలో రిలీజ్ అవ్వాలి అని మన శరీరంలో అంతర్గతంగా ఉన్న ఒక పునశ్చరణ యాంత్రికం అన్నమాట. పునశ్చరణ యాంత్రికం నియంత్రిస్తుంది. ఇది మనకి నియంత్రిస్తుంది అన్నమాట. ఎంత పరిమాణంలో విడుదల అవ్వాలి, ఏ సమయంలో విడుదల అవ్వాలి అనేది పునశ్చరణ యాంత్రికం అనేది నియంత్రిస్తుంది. నాడీ వ్యవస్థ కానీ, అంతఃస్రావ్య వ్యవస్థ కానీ ఏది విడివిడిగా పనిచేయవు.
మనం ఆల్రెడీ చదువుకున్నాం కదండి ప్రీవియస్ వీడియోలో. నాడీ వ్యవస్థ, అంతఃస్రావ వ్యవస్థగా ఈ రెండు, నాడీ వ్యవస్థ అంతఃస్రావ వ్యవస్థ కలిస్తేనే మనకి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. చూడండి, చూపిస్తాను. నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావి గ్రంథి వ్యవస్థ కలిసి పనిచేయడం వల్ల నియంత్రణ సమన్వయాన్ని సాధిస్తాయి. మనం ఆల్రెడీ చదివాము. ఇక్కడ ఒకటి రాశారు చూడండి. నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావి వ్యవస్థ ద్వారా నియంత్రించబడే కొన్ని విధులను ఆలోచించి వాటి జాబితాను తయారు చేయండి. నాడీ వ్యవస్థ అంతఃస్రావ వ్యవస్థ కలిస్తేనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. అదే ఇక్కడ రాశారు. నాడీ వ్యవస్థ కానీ అంతఃస్రావ వ్యవస్థ కానీ ఏది విడివిడిగా పనిచేయవు. రెండూ కలిసి సమన్వయంతో నియంత్రణ క్రియల్లో పాల్గొంటాయి. మొక్కలలో నియంత్రణ. ఇప్పటి వరకు మనం జంతువుల్లో చూసాం కదండి. ఇవి మొక్కల్లో నియంత్రణ అన్నమాట. జంతువుల్లో అయితే నాడీ వ్యవస్థ అంతఃస్రావ వ్యవస్థ రెండూ కలిపి నియంత్రిస్తాయి. ఇక్కడైతే మొక్కల్లో నియంత్రణ చూడండి. మొక్కలు ఉద్దీపనలకు ఎలా ప్రతిస్పందిస్తాయి. ఉద్దీపనలు అంటే మనము ఏదైనా ముట్టుకున్నప్పుడు అది ఒక ఉద్దీపన, కదిల్చడం అనేది ఒక ఉద్దీపన, అలా అనమాట. ఉద్దీపనలకు ఎలా ప్రతిస్పందిస్తాయి మొక్కలు? మన శరీరంలో నియంత్రణ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం కదా. మొక్కల్లో కూడా ఇటువంటి నియంత్రణ వ్యవస్థ ఉందా? చిన్న కృత్యం ద్వారా తెలుసుకుందాం. కృత్యం 4 చూడండి. అత్తిపత్తి పత్రాలను ముట్టుకొని పత్రాలు ఎలా ప్రతిస్పందిస్తాయో చూడండి. అత్తిపత్తి అంటే మనం ముడుచుకుంటాయి కదండి, టచ్ మీ డాట్ మొక్కలు అనమాట. అత్తిపత్తి పత్రాలను ముట్టుకొని పత్రాలు ఎలా ప్రతిస్పందిస్తాయో చూడండి. మనం ముట్టుకున్నప్పుడు పత్రాలు ముడుచుకున్నాయా? ఏ దిశలో ముడుచుకున్నాయి? చూడండి, అత్తిపత్తి అంటే ఇదే. మనం ముట్టుకుంటే ముడుచుకుపోతాయి కదా అవి. మీకు తెలుసా? ఇలా మీకు తెలుసా అని బాక్సుల్లో ఇస్తారు కదండి, అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉంటాయి. మైమోసా ప్యూడికా అనేది అత్తిపత్తి శాస్త్రీయనామం. అయితే మనకి టెట్లో అడగొచ్చండి అత్తిపత్తి శాస్త్రీయనామం ఏమిటి అనేసి. 4 శాస్త్రీయనామాలు ఇచ్చి అడుగుతారు. మైమోసా ప్యూడికా ఇది ఇంపార్టెంట్ బిట్. మైమోసా ప్యూడికా పత్రవృంతం అడుగు భాగంలో ఉబ్బెత్తుగానున్న మెత్తటి తల్పం వంటి నిర్మాణం ఉంటుంది. చూడండి, మైమోసా ప్యూడికా పత్రవృంతం, పత్రం యొక్క వృంతం ఉంది కదా, ఇది కదా వృంతము. ఈ వృంతం దగ్గర మైమోసా ప్యూడికా పత్రవృంతం అడుగు భాగంలో ఉబ్బెత్తుగా ఉన్న మెత్తటి తల్పం వంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని పల్వేని అంటారు. వీటి కణాల్లో ఎక్కువగా కణాంతర అవకాశాలు మరియు ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. అంటే ఖాళీలు ఎక్కువ ఉంటాయి. ఆ పల్వేనిలో వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నారు. ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. నీటి పీడనం వలన పల్వేని ఆకును నిలువుగా ఉంచుతుంది. నీటి పీడనం అంటే నీరు ఎక్కువగా ఉండడం వల్ల. నీరు ఎక్కువగా ఉంటే ఏదైనా ఒక ప్యాకెట్లో, ఒక పప్పు ప్యాకెట్లోని పప్పులు ఎక్కువ ఉంటే ఆ ప్యాకెట్ చాలా గట్టిగా ఉంటుంది కదండి. ఎందుకంటే ఎక్కువ పప్పులు ఉన్నాయి కాబట్టి ఆ ప్యాకెట్ ఎంత గట్టిగా ఉంటుందో అలాగే వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఆకులు అయితే గట్టిగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో ఆ వాటర్ అన్నీ బ్యాక్కి వెళ్ళిపోయినప్పుడు అవి ముడుచుకుపోతాయి అని చెప్తారు ఇక్కడ. నీటి పీడనం వలన పల్వేని ఆకును నిలువుగా ఉంచుతుంది. నిలువుగా ఇలా స్థిరంగా ఉంటాయి. అత్తిపత్తి మొక్క స్పర్శతో నాస్టిక్ చలనాన్ని చూపిస్తుంది. స్పర్శతో నాస్టిక్ చలనాన్ని చూపిస్తుంది. దీన్ని స్పర్శానువర్తనం అంటారు. చూడండి, స్పర్శానువర్తనం లేకపోతే స్పర్శతో నాస్టిక్ చలనాన్ని ఏ మొక్క ప్రదర్శిస్తుంది అంటే అత్తిపత్తి, లేకపోతే మైమోసా ప్యూడికా అని పెట్టాలి. దీన్ని స్పర్శానువర్తనం అంటారు. మనం ఆకులను ముట్టుకున్నప్పుడు విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రచోదనాలు మొక్క హార్మోన్లపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ హార్మోన్ల వలన పత్రంలోని ఈ నెలకు దగ్గరగా ఉన్న ఉబ్బెత్తువ పల్వేనిలోని నీరు పత్రంలో వేరే భాగాల వైపు వలస వెళ్తుంది. అందువలన పల్వేని గట్టిదనాన్ని కోల్పోతుంది. దాని ఫలితంగా ఆకు ముడుచుకొని పోతుంది.
20-30 నిమిషాల తర్వాత అంటే ఇంచుమించు అరగంట తర్వాత 20-30 నిమిషాల తర్వాత పల్వేనిలోని నీరు తిరిగి చేరడం వల్ల అది గట్టిపడి ఆకులు తిరిగి నిలువుగా మారతాయి. ఇలా ముట్టుకున్నప్పుడు ఇలా టచ్ చేసినప్పుడు ఇవి ఇలా ముడిచిపోతాయి కదండి, వాటర్ అంతా వేరే పత్ర భాగాలకు వెళ్ళిపోతాయి అని చెప్పారు. మళ్ళీ ఇలా రావడానికి అరగంట పడుతుంది అని చెప్తున్నారు. ఉద్దీపనలకు అంటే మనం ముట్టుకుంటాం కదండి, ముట్టుకోవడం కదిపడం వాటిని ఉద్దీపనం అంటారనమాట. ఉద్దీపనలకు ప్రతిస్పందనలను చూపే మొక్కల ఉదాహరణలు మరికొన్నింటిని రాయండి. మనం కదిపిన ముట్టుకున్న వాటిని ఉద్దీపనం అంటారు. అవి మొక్కలు ఎలా ప్రతిస్పందిస్తాయి మనం పట్టుకున్నప్పుడు, అలాంటి మొక్కల గురించి చూపే మొక్కల ఉదాహరణలు మరికొన్నింటిని రాయమంటున్నారు. చూడండి, తీగలు అంటే మనం పాదులు పెంచుకుంటాం కదా ఇంటి దగ్గర, తీగలు కలిగిన మొక్కలు ఆధారాన్ని చుట్టుకుంటూ పెరుగుతాయి. ఏదైనా ఒక ఆధారం దొరికితే దాన్ని చుట్టుకుపోని వెళ్ళిపోతుంటాయి కదా, అవి కూడా అలాగే అన్నమాట. ప్రతిస్పందిస్తే ఒక తీగ దొరికిందంటే వెంటనే అల్లుకొని పోతుంటాయి. తీగలు కలిగిన మొక్కలు ఆధారాన్ని చుట్టుకుంటూ పెరుగుతాయి. అవి అలా ఎందుకు పెరుగుతాయి? వీటిని కూడా ఉద్దీపనలకు చూపే ప్రతిస్పందనలు అని చెప్పవచ్చా? మొక్కలు మరియు జంతువులు రెండు కూడా తమ పరిసరాల్లోని ఉద్దీపనలకు ప్రతిస్పందనలు చూపిస్తాయి. కానీ ఈ ప్రతిస్పందనల తీరు మొక్కల్లో జంతువుల్లో వేరువేరుగా ఉంటాయి. అయితే కానీ ప్రతిస్పందనల తీరు మొక్కల్లో జంతువుల్లో వేరువేరుగా ఉంటాయి. అంతే కదండి, మొక్కలు వేరు జంతువులు వేరు కదా. పెద్ద జంతువులలో నాడీ వ్యవస్థ మరియు అంతర్స్రావి వ్యవస్థ ఉండడం వల్ల అవి ఉద్దీపనలు ప్రతిస్పందిస్తాయి. ఇప్పుడు కుక్క అనేది ఒక ఉద్దీపనం అయితే పరిగెత్తి పారిపోవడం అనేది ప్రతిస్పందన. అవి జంతువుల్లో జరుగుతాయి. ఎప్పుడైనా నాడీ వ్యవస్థ అంతర్స్రావి వ్యవస్థ ఒక జట్టు అనుకోండి, రెండు కలిస్తేనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. కానీ మొక్కలలో నిర్దిష్టమైన అంతర్స్రావి వ్యవస్థ కానీ నాడీ వ్యవస్థ కానీ లేదు. మొక్కలలో హార్మోన్ల ద్వారా నియంత్రించే యాంత్రికం ఉంది. మొక్కలలో హార్మోన్ల ద్వారా నియంత్రించే యాంత్రికం ఉంది. జంతువుల్లో హార్మోన్స్ రిలీజ్ అవ్వాలంటే నాడీ వ్యవస్థ అంతర్స్రావి వ్యవస్థ రెండు కలిస్తే హార్మోన్ రిలీజ్ అవుతాయి జంతువుల్లో. కానీ మొక్కల్లో అలాగా అంతర్స్రావి వ్యవస్థ కానీ నాడీ వ్యవస్థ కానీ లేదు. మొక్కల్లో హార్మోన్ల ద్వారా నియంత్రించే యాంత్రికం మట్టుకు ఉందన్నమాట. మొక్కలు కాంతి, నీరు, ఉష్ణం, స్పర్శ, ఒత్తిడి, గురుత్వాకర్షణ, రసాయనాలు మొదలైన ఉద్దీపనలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి. చూడండి, మొక్కలకి ఉద్దీపన అంటే ఇలా తాకడమే కాదండి. ఉద్దీపన అనేది కాంతి అనేది ఒక ఉద్దీపనం, నీరు అనేది ఒక ఉద్దీపనం, ఉష్ణం అనేది వేడి అనేది ఒక ఉద్దీపనం, స్పర్శ అనేది, ఒత్తిడి అనేది, గురుత్వాకర్షణ అంటే గురుత్వాకర్షణకే వెళ్తాయి కదండి, వేర్లు ఎప్పుడు లోపలికే వెళ్తాయి, మీదకి రావు, అది ఒక ఉద్దీపనం. రసాయనాలు మొదలైన ఉద్దీపనలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి మొక్కలు. మొక్కల యొక్క ఉద్దీపనాలు అన్నమాట ఇవన్నీ. మొక్కల్లోని హార్మోన్లను ఫైటో హార్మోన్లు అంటారు. చూడండి, మొక్కల్లోని హార్మోన్లు ఫైటో హార్మోన్లు అంటారు. ఫైటో అంటే మొక్కలు అని అర్థం. ఇవి పైన తెలిపిన ఉద్దీపనల ప్రతిస్పందనలను నియంత్రిస్తాయి. ఇవి పైన తెలిపిన ఉద్దీపనల అంటే ఈ ఉద్దీపనల ప్రతిస్పందనలు అంటే కాంతికి ఎలా ప్రతిస్పందించాలి, నీరుకి ఎలా ప్రతిస్పందించాలి, ఉష్ణానికి ఎలా ప్రతిస్పందించాలి అనేవి హార్మోన్లు నియంత్రిస్తాయి. ఫైటో హార్మోన్లు మొక్కల పెరుగుదలకు సంబంధించిన ఏదో ఒక అంశాన్ని నియంత్రిస్తూ సమన్వయం చేస్తుంటాయి. ఈ ఫైటో హార్మోన్లు అంటే మొక్కల హార్మోన్లు మొక్కల పెరుగుదలకు సంబంధించిన ఏదో ఒక అంశాన్ని నియంత్రిస్తూ సమన్వయం చేస్తుంటాయి. కాబట్టి వీటిని పెరుగుదలను నియంత్రించే పదార్థాలని కూడా అంటారు. కింది పట్టికలో కొన్ని ముఖ్యమైన ఫైటో హార్మోన్లు ఇవ్వబడ్డాయి. ఫైటో హార్మోన్స్ అంటే మొక్కల హార్మోన్లు కదండి. ఫైటో అంటే మొక్కలు అని బిట్, అది కూడా బిట్టేనండి. నెక్స్ట్ చూడండి, మొక్కల్లో హార్మోన్లు ఉపయోగాలు. ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు, సైటోకైనిన్లు, అబ్సైసిక్ ఆమ్లం, ఈథలిన్. ఆక్సిన్లు చూడండి, కణం పెరుగుదల మరియు కాండం వేరు విభేదనం. ఉపయోగాలు. జిబ్బరెలిన్లు యొక్క ఉపయోగం చూడండి, విత్తనాల అంకురోత్పత్తి, కోరకాలు మొలకెత్తడం,
కాండం పొడవడం, పుష్పించడానికి ప్రేరేపించడం, విత్తనాలు లేని ఫలాల అభివృద్ధి. సీడ్లెస్ ఫలాలు ఉంటాయి కదండి, ద్రాక్ష పళ్ళు ఉన్నాయి కదా ఇప్పుడు బ్లాక్ సీడ్లెస్. విత్తనాలు లేని ఫలాల అభివృద్ధి, కొరకాలు మరియు విత్తనాలలో సుప్తావస్థను తొలగించడం. జిబ్బరెలిన్ యొక్క ఉపయోగం. సైటోకైనిన్స్ కణ విభజనను ప్రేరేపించడం, పార్శ్వకోరకాలు పెరుగుదలను ప్రేరేపించడం, ఆకు రాలకుండా చేయడం, పత్రరంధ్రాలు తెరుచుకునే విధంగా చేయడం. అబ్సైసిక్ ఆమ్లం పత్రరంధ్రాలు మూసుకొనుట, విత్తనాల సుప్తావస్థ. ఈథలిన్ ఫలాలు పక్వానికి రావడం. విత్తనాలలో సుప్తావస్థను గురించి మీ ఉపాధ్యాయునితో చర్చించండి. చూడండి, ఇప్పుడు కృత్యం 5 చూద్దాము. గాజు జాడీని తీసుకోమంటున్నారు. గాజు జాడీ అయితే మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, అందుకు గాజు జాడీని తీసుకొని మట్టితో నింపాం మనం గాజు జాడీని. జాడీ గోడ అంచు వెంబడే ఉండేలా చిక్కుడు విత్తనాన్ని నాటండి. మనకి ఈ అంచులో అన్నమాట నాటమంటున్నారు. ఎందుకంటే మనకి కనిపిస్తుంది కదా విత్తనం, మనకి విత్తనం కనిపించేలాగా పెట్టమంటున్నారు. ఉండేలా చిక్కుడు విత్తనాన్ని నాటండి. ఇలా చేయడం వల్ల విత్తనం మొలకెత్తడాన్ని, కాండం మరియు వేరు పెరుగుదలను చూడొచ్చు. ఇలా చేయడం వల్ల మనం వాటర్ వేస్తూ ఉంటాం కదా, రోజు రోజుకి అది పెరగడాన్ని మనం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి ఆ గాజులోంచి కనిపించడానికి గాజుని తీసుకోమన్నారు, గాజు జాడీని. కాండం మరియు వేరు పెరుగుదలను చూడవచ్చు. 4-5 రోజుల తరువాత విత్తనాలు మొలకెత్తడాన్ని మనం గమనిస్తాం. జాడీని సూర్యరశ్మిలో పెట్టండి, సూర్యునికి దగ్గర పెట్టాలి. కాండం వేరు ఎలా పెరుగుతుందో పరిశీలించండి. మొక్కకు 4-5 ఆకులు వచ్చిన తరువాత కుండీని అడ్డంగా పడుకోబెట్టినట్లుగా క్షితిజ సమాంతరంగా ఉంచండి. ఇలా పడుకోబెట్టమంటున్నారు. అంటే ఇలా ఉండి కుండీని ఇలా పెట్టమంటున్నారు. ఇలా పెడితే ఏమవుతుందండి, అప్పుడు కూడా మొక్క ఇలా పెరగదు కదా, ఇలా సూర్యరశ్మికి ఇలా పెరుగుతుంది. అది సూర్యరశ్మి అనేది ఒక ఉద్దీపన అని చెప్పుకున్నాం కదా, దానికి అభిముఖంగానే ఎప్పుడు పెరుగుతాయి కదా, అదే చెప్తున్నారు ఇక్కడ. ఎలా పెరుగుతుందో పరిశీలించండి. మొక్కకు 4-5 ఆకులు వచ్చిన తర్వాత కుండీని అడ్డంగా పడుకోబెట్టినట్లుగా క్షితిజ సమాంతరంగా ఉంచండి. వారం రోజుల పాటు వేరు మరియు కాండం పెరుగుదలను పరిశీలించండి. కాండం వారం తరువాత సమాంతరంగానే పెరుగుతున్నదా, ఇలా సమాంతరంగా పెరగదు, ఇలా మీదకు పెరుగుతుంది. కాండం యొక్క ఏ భాగం బాగా పెరిగింది, ఏ భాగంలో పెరుగుదల లేదు, ఈ మార్పుని తీసుకొని వచ్చింది ఏమిటని నీవు భావిస్తున్నావు. కాంతికి అభిముఖంగా మొక్క ఎదగడాన్ని గమనించండి. చూడండి, మనం ఇలా పడుకోబెట్టినా కూడా మొక్కని ఇలా అయితే పెరగదండి, ఇలా మీదకే పెరుగుతుంది. కాంతికి అభిముఖంగా మొక్క పెరుగుతుంది. గురుత్వాకర్షణ, ఇప్పుడు ఇలా మళ్ళీ వేర్లు కూడా లోపల ఇలా ఉండవు, సైడ్కి వెళ్ళవన్నమాట, కిందకి వెళ్తాయి. ఈ గురుత్వాకర్షణ అనే ఉద్దీపనకే ప్రతిస్పందిస్తాయి అనేది మనకి ఇక్కడ తెలుస్తుందండి ఈ ప్రయోగంలో. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చారు కదా ఉద్దీపనలు, మొక్కల యొక్క ఉద్దీపనలు చూడండి. కాంతి, నీరు, ఉష్ణం, స్పర్శ, ఒత్తిడి, గురుత్వాకర్షణ. వేర్లు కిందకే వెళ్తాయి, కాండం వచ్చి సూర్యరశ్మికి అభిముఖంగానే వెళ్తుంది. కాంతికి అభిముఖంగా మొక్క ఎదగడాన్ని గమనించండి. మొక్క పెరుగుదలకు కారణమైన ఆక్సిన్లు వంగిన కాండంపైన ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయో, కాంతి అనువర్తనాన్ని ప్రదర్శిస్తూ ఉద్దీపనలకు ఎలా ప్రతిస్పందనలు చూపుతున్నాయో పరిశీలించండి. ఉద్దీపనలు అంటే చెప్పాను కదండి, ఇక్కడ 2 ఉద్దీపనలు అయితే కనిపిస్తాయి. ఒకటి కాంతి, 2 గురుత్వాకర్షణ, వాటికి ప్రతిస్పందిస్తాయి. కాంతి సోకని కాండ భాగం పైన ఎక్కువ ఆక్సిజన్లు చేరడం వల్ల ఆ భాగంలో కణాలు వేగంగా తగ్గి పెరుగుతాయి. కాంతి సోకని కాండ భాగం పైన ఎక్కువ ఆక్సిజన్లు చేరడం వలన ఆ భాగంలో కణాలు వేగంగా తగ్గి పెరుగుతాయి. దాని వ్యతిరేక భాగంలో కణాలు నెమ్మదిగా పెరగడం వలన కాండం వంగుతుంది. వంగిన మరియు నిలువుగా ఉన్న లేత కాండ భాగాన్ని సేకరించండి. 2 భాగాల అడ్డుకోతను సూక్ష్మదర్శినిలో పరిశీలించండి.
మీరు బాహ్య చర్మ కణాల ఆకారంలో ఏమైనా మార్పు గమనించారా? ఇలా వంగిన ఇలాగా కాంతి తగలని కాండంని తీసుకొని చూడండి, వంగిన మరియు నిలువుగా ఉన్న లేత కాండ భాగాన్ని సేకరించండి. 2 భాగాల అడ్డుకోతను సూక్ష్మదర్శినిలో పరిశీలించండి. మీరు బాహ్య చర్మ కణాల ఆకారంలో ఏమైనా మార్పు గమనించారా? చూడండి, ఇక్కడ పటం ఉంది. కాంతి సోకే భాగం, ఇది కాంతి సోకే భాగం, కాంతి సోకని భాగం. చూడండి, కాంతి సోకని భాగంలోని మనకి కణం పెద్దగా ఉంది, పెద్దవిగా ఉన్నాయి. కాంతి సోకిన భాగాన్ని చూడండి, కణాలు చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉండడం వల్ల ఇది ఇలా వంగిపోతుంది. ఇవి పెద్దగా ఉండడం వల్ల, కాంతి సోకనివి పెద్దగా ఉండడం వల్ల ఇక్కడ మనకి ముడత వస్తుంది, ఇక్కడ ముడత రావట్లేదు. అంటే ఇక్కడ ఇటు సైడ్ ఉన్నవన్నీ చిన్న కణాలు అన్నమాట, ఇటు సైడ్ అన్ని పెద్ద కణాలు. చార్లెస్ డార్విన్ మరియు అతని కొడుకు ఫ్రాన్సిస్ డార్విన్ కూడా కాంతి అనువర్తనంపై కొన్ని ప్రయోగాలు చేశారు. కాంతి అనువర్తనంపై ఎవరు ప్రయోగాలు చేశారు అని అడిగితే చార్లెస్ డార్విన్, అతని కొడుకు ఫ్రాన్సిస్ డార్విన్ అండి. ఇంపార్టెంట్ బిట్స్ కూడా కాంతి అనువర్తనంపై కొన్ని ప్రయోగాలు చేశారు. కాంతి అనువర్తనం అంటే ఏంటి అంటే, కాంతి వైపు మొక్క పెరగడాన్ని కాంతి అనువర్తనం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. మొక్క కాండం కొనభాగం ప్రాంకుర కవచాన్ని స్తూపాకారంగానున్న ఇనుపరేకుతో మూసి ఉంచారు. మొక్కకు పక్క నుండి కాంతి సోకే విధంగా సూర్యరశ్మిల్లో అమర్చారు. అప్పుడు అంకురంలో వంగడం అనే ప్రత్యేక లక్షణమేమీ కనబడలేదు. కానీ తరువాత స్తూపాకారపు ఇనుపరేకు గుండా కాంతిని ప్రసరింపజేసినప్పుడు మొక్క ఆ దిశలో వంగడం జరిగింది. దీని ఆధారంగా అంకురం పైన పార్శ్వకాంతి సోకేలా చేసినప్పుడు ఏదో ప్రభావం పైనుండి కిందకు ప్రసరించడం వలన మొక్కలో వంపుకు కారణమవుతుందని వారు నిర్ధారించారు. ఎఫ్డబ్ల్యూ వెంట్ అనే డచ్ వృక్ష శరీర ధర్మశాస్త్రవేత్త మొక్కలలో వంపుకు కారణమవుతున్న ఏదో ప్రభావాన్ని వేరుపరచడంలో సఫలీకృతులయ్యారు. ఓటు ధాన్యపు అంకురం యొక్క ప్రాంకురం కవచాన్ని కత్తిరించాడు. కాండం కొనపైన అగార్ ముక్కను పెట్టి గంట సేపు అలాగే ఉంచాడు. తర్వాత అగార్ను చిన్న పెట్టెలుగా కత్తిరించాడు. ప్రతి పెట్టె వంటి అగార్ని తొడుగు కత్తిరించిన మొక్క కాండం పైన ఒకవైపు ఉండేలా పెట్టాడు. తర్వాత వాటిని చీకటి గదిలో ఉంచాడు. గంట తర్వాత ప్రాంకురంలో అగార్ పెట్టిన భాగానికి రెండవ వైపున నిర్దిష్టమైన వంపు కనబడింది. పటం 20ని పరిశీలించండి. పటం 20 ఇదేనండి, చూడండి. ఇక్కడ చిన్న ఉన్నాయి కణాలు, ఇవి పెద్ద కణాలు ఉన్నాయి, అదే మనం గుర్తుపెట్టుకోండి. ప్రాంకుర కవచంతో సంబంధం లేని అగార్ కాండం కొనభాగం ఎటువంటి వంపును ప్రదర్శించలేదు. అగార్ ముక్క ఉంచిన భాగం వైపు కొద్దిగా వంపు కనబడింది. ఈ ప్రయోగం ఆధారంగా వెంట ఊహించింది ఏమిటంటే, ప్రాంకుర కవచం కొనభాగంలో మార్పు రసాయనిక ఉద్దీపన వలన జరిగిందని. చూసారా, రసాయనిక ఉద్దీపనలు ఉన్నాయి కదా ఇది కాంతి, అలాగే స్పర్శ, గురుత్వాకర్షణ, ఇలా ఉద్దీపనలు అయితే ఉన్నాయి. అలాగే రసాయన ఉద్దీపన కూడా మొక్కకు ఉన్నదనమాట. ఇది నేర్పిస్తున్నారు ఇక్కడ. రసాయనిక ఉద్దీపన వలన జరిగిందని. ఈ రసాయనిక ఉద్దీపనలకు ఆక్సిన్లు అని పేరు పెట్టాడు. రసాయనిక ఉద్దీపనలకు ఆక్సిన్లు అని పేరు పెట్టాడు. ఈ విధంగా వెంట్ ఆక్సిన్ అనే మొట్టమొదటి మొక్క హార్మోన్ను కనుగొనగలిగాడు. ఈ విధంగా వెంట్ అనే శాస్త్రవేత్త ఆక్సిన్ అనే మొట్టమొదటి మొక్క హార్మోన్ను కనుగొనగలిగాడు. వెంట కనుగొన్నాడు ఆక్సిన్ని. ఆక్సిన్ అనేది మొట్టమొదటి మొక్క హార్మోన్. అయితే ఏ హార్మోన్? ఇది ఏంటండి? ఆక్సిన్ అనేది రసాయనిక ఉద్దీపన.
ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, మొక్కలు కాంతి, నీరు, ఉష్ణం, స్పర్శ, ఒత్తిడి, గురుత్వాకర్షణ రసాయనాలు, ఈ రసాయన ఉద్దీపనం అన్నమాట. అది ఇవన్నీ మామూలుగా ఫిజికల్ అన్నమాట. భౌతిక ఉద్దీపనలు అయితే ఇది రసాయన ఉద్దీపనం. ఏంటి? ఆక్సిజన్లో ఒకటే కాదు, హార్మోన్లు అయితే మనకి ఇక్కడ ఎన్ని ఇచ్చారు? మనకి 5 అయితే హార్మోన్లు ఇచ్చారు. అందులో ఫస్ట్ కనుక్కున్నాడు వెంట కనుక్కున్నాడు ఆక్సిజన్నే. మొక్కలలో అనువర్తనాలు. అనువర్తనం అంటే ఏంటని చెప్పుకున్నాం? కాంతికి ఎదురుగా అభిముఖంగా వెళ్ళడాన్ని మొక్క అనువర్తనం అని చెప్పుకున్నాం. దాన్ని ఎవరు కనుక్కున్నారు? చార్లెస్ డార్విన్. ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. అయితే మొక్కల్లో ఇలాంటి అనువర్తనాలు కొన్ని చూద్దామని చెప్తున్నారు. పై ప్రయోగాల ఆధారంగా మనం గమనించింది ఏమిటంటే, మొక్క భాగాలు బాహ్య ఉద్దీపనలకు లోనైనప్పుడు చలనాన్ని ప్రదర్శిస్తాయి. ఇటువంటి చలనాలను అనువర్తన చలనాలు అంటారు. అంటే కాంతి వైపు కాంతి సూర్యుడు ఎక్కడుంటే మొక్క ఎక్కడుంటే ఇటే వెళ్తుంది. అలాగే ఇటే చలనం ఉందన్నమాట. అలాంటి వాటిని ఏమని చెప్పారు? బాహ్య ఉద్దీపనలకు లోనైనప్పుడు చలనాన్ని ప్రదర్శిస్తాయి. ఇటువంటి చలనాలను అనువర్తన చలనాలు అంటున్నారు. కొన్ని సందర్భాలలో ఉద్దీపనాల దిశ చలన దిశను నిర్ధారిస్తుంది. అంటే ఉద్దీపన అంటే మనం చెప్పుకున్నాం, కాంతి అవన్నీ చెప్పుకున్నాం కదా, ఆ దిశ అనేది చలన దిశని నిర్ధారిస్తుంది. మరికొన్ని సమయాలలో చలన దిశ ఉద్దీపనల దిశను నిర్ధారించదు. ఇటువంటి ప్రతిస్పందనలను చూడండి, ఇక్కడ నిర్ధారిస్తుంది, చలన దిశను నిర్ధారిస్తుంది. మరికొన్ని సమయాల్లో చలన దిశ ఉద్దీపనల దిశను నిర్ధారించదు. ఇటువంటి ప్రతిస్పందనలను నాస్టిక్ చలనాలు అంటారు. కిటికీ దగ్గర పెరుగుతున్న తీగ మొక్కల్లో పెరుగుదలను గమనించండి. కిటికీ దగ్గర పెరుగుతున్న తీగ మొక్కలలో పెరుగుదలను గమనించండి. తీగలు కాండం కాంతి సోకుతున్న వైపుకు పెరుగుతుండడాన్ని మీరు గమనించవచ్చు. ఇలా మొక్కలు కాంతికి అనుకూలంగా ప్రతిస్పందించడాన్ని కాంతి అనువర్తనం అంటారు. ఇక్కడ చెప్పుకున్నామండి కాంతి అనువర్తనం. వేరు భూమి వైపు పెరుగుతుందని మనకు తెలుసు. అంటే మొక్కలు గురుత్వాకర్షణ బలం వైపుగా ప్రతిస్పందిస్తాయి. దీన్ని గురుత్వానువర్తనం. ఇక్కడ ఏమనుకున్నాము? కాంతి అనువర్తనం, ఇక్కడ గురుత్వానువర్తనం అంటారు. రాళ్లను కానీ గోడలను కానీ అంటిపెట్టుకొని పెరిగే మొక్కల్లో మొక్కలలో వేర్లు రాయి లేదా గోడ వైపు నుండి దూరంగా నేలలో నీరు ఉన్న ప్రాంతం వైపు పెరుగుతుంటాయి. చూసారా? రాళ్లను కానీ గోడలను కానీ అంటిపెట్టుకొని పెరిగే మొక్కల్లో వేర్లు రాయి లేదా గోడ వైపు నుండి దూరంగా నేలలో నీరు ఉన్న ప్రాంతం వైపు పెరుగుతుంటాయి. ఇటువంటి ప్రతిస్పందనను నీటి అనువర్తనం అంటారు. కాంతి అనువర్తనం, గురుత్వాకర్షణ అనువర్తనం, ఇది గురుత్వానువర్తనం, నీటి అనువర్తనం. 3 అనువర్తనాలు అయితే చూసాము. నులితీగలలో ఆసక్తికరమైన చలనాన్ని చూస్తాం. చాలా మొక్కలు కాంతి అనువర్తనానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి. కానీ దోసకాయ, కాకరకాయ వంటి తీగలలో కాండం బలహీనంగా ఉండి సన్నగా ఉండడం చేత పైకి ఎగబ్రాకదు. నులితీగలు మొక్కను నిలువుగా పెరగడానికి దోహదం చేస్తాయి. ఎగబ్రాకే మొక్కలలో నులితీగలు సన్నగా, పొడవుగా, దారాల మాదిరిగా కాండం పైన ఉండే ఈ సన్నని నిర్మాణాలు ఏదైనా ఆధారం వైపు పెరిగి దాని చుట్టూ పెనవేసుకుంటాయి. స్పర్శ లేదా తాకడం వలన కలిగే ప్రతిస్పందనను స్పర్శానువర్తనం అంటారు. చూసారా? ఇక్కడ మనకి నాలుగవ అనువర్తనం స్పర్శానువర్తనం. పుష్పం యొక్క అండాశయ భాగాన్ని రుచి చూస్తే తీయగా ఉంటుంది. సీతాకోకచిలుక మకరందం కొరకు పుష్పం చుట్టూ తిరగడాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. పక్వం చెందిన కీలాగ్రం
పక్వం చెందిన కీలాగ్రం తియ్యని పదార్థాన్ని స్రవిస్తుంది. ఈ రసాయన పదార్థం కీలాగ్రంపై పడిన పరాగరేణువులకు ఉద్దీపన కలుగజేస్తుంది. ఈ రసాయన పదార్థం కీలాగ్రంపై పడిన పరాగరేణువులకు ఉద్దీపన కలుగజేస్తుంది. ఉద్దీపనలకు పరాగరేణువులు ప్రతిస్పందించి మొలకెత్తుతాయి. పరాగనాళం పరాగరేణువు నుంచి బయలుదేరి ఫలదీకరణం కొరకు అండాన్ని చేరుతుంది. ఇటువంటి రసాయనిక పదార్థాల ప్రతిస్పందనను రసాయనికానువర్తనం అంటారు. మనం మొత్తం అనువర్తనాలు 5 చూసామండి, చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఏమేమి చూసాం? కాంతి అనువర్తనం, గురుత్వానువర్తనం, నీటి అనువర్తనం, స్పర్శానువర్తనం, రసాయనిక అనువర్తనం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ అయితే చాలా బాగుంది. మనకి అండాశయం దగ్గర స్వీట్గా ఉంటుందని తెలిసింది. అయితేనేమోని అది పరాగరేణువులకు ఆ స్వీట్ కీలాగ్రం వైపు వెళ్ళి అక్కడ స్వీట్గా ఉండడం వల్ల పరాగరేణువులు పడి అక్కడేమోని యాక్టివేట్ అయ్యి మొలకెత్తుతాయని తెలుసుకున్నాం. ఈ అనువర్తనాన్ని రసాయనిక అనువర్తనం అంటారని తెలుసుకున్నాము. నెక్స్ట్ ఈ లెసన్ అయితే అయిపోయిందండి. మనం కీలక పదాలు చూద్దాము. ఈ లెసన్లో ఏం నేర్చుకున్నామో ప్రచోదనం, ప్రతిస్పందన, నాడీ కణం గురించి తెలుసుకున్నాం. స్వాన్ కణం, తంత్రికాక్షం, నాడీ సంధి, జ్ఞాననాడులు, అభివాహినాడులు అంటారు. జ్ఞాననాడులని చాలకనాడులు, అపవాహినాడులు అంటారు. సహసంబంధ నాడులు, కేంద్ర నాడీ వ్యవస్థ, మెదడు, వెన్నుపాము, మస్తిష్క మేరుద్రవం, పరదీయ నాడీ వ్యవస్థ, ఇన్సులిన్, అంతఃస్రావ గ్రంథులు, హార్మోన్లు, పునశ్చరణ యంత్రాంగం, వృక్ష హార్మోన్లు, నాస్టిక్ చలనాలు, అనువర్తన చలనాలు. ఇవన్నీ పదాలు, ఇవన్నీ మనమైతే బిట్స్ నేర్చుకున్నాం కదా. మనం ఈ లెసన్లో ఏం నేర్చుకున్నాం? మన శరీరంలోని వివిధ విధులను అంతఃస్రావి వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థ కలిసి సమన్వయం చేస్తాయి మరియు నియంత్రిస్తాయి. నాడీ వ్యవస్థ ప్రతిస్పందనలను 3 రకాలుగా విభజిస్తాయి. ప్రతీకార ప్రతిచర్యలు, నియంత్రిత, అనియంత్రిత చర్యలు. మానవ నాడీ వ్యవస్థను 2 విభాగాలుగా అధ్యయనం చేస్తాం. కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ. చాలా ఈజీ అండి, చాలా కష్టమేమో అనుకుంటాం కానీ 10th క్లాస్లో ఏమంత కష్టంగా లేదు. కేంద్రీయ నాడీ వ్యవస్థలో మానవ మెదడు మరియు వెన్నుపాము ఉంటాయి. పరదీయ నాడీ వ్యవస్థలో 2 రకాలు స్వయంచోదిత నాడీ వ్యవస్థ, నియంత్రిత నాడీ వ్యవస్థ ఉంటాయి. స్వయంచోదిత నాడీ వ్యవస్థలో 2 రకాలు: సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ. పరస్పర భౌతిక వ్యతిరేక చర్యలకు ఇవే కారణభూతాలు. నాడీ కణం నాడీ వ్యవస్థ యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణం. ఒక నాడీ కణం నుండి మరొక నాడీ కణానికి ప్రచోదనం ప్రసారమయ్యే భాగాన్ని నాడీ సంధి అంటారు. హార్మోన్లు ఒక భాగంలో ఉత్పత్తి అయ్యి మరొక భాగంలోనికి వెళ్ళి తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాయి. పునశ్చరణ యంత్రాంగం హార్మోన్ల చర్యలను నియంత్రిస్తుంది. మొక్కల్లో నిర్దిష్ట ఉద్దీపనాలు, ఉదాహరణకు కాంతి, రసాయన వలన ప్రతిస్పందనల వలన జరిగే చలనాలు అంటారు. మొక్కల హార్మోన్ల పెరుగుదలను ప్రభావితం లేదా నిరోధించే హార్మోన్లు ఆక్సిన్లు, జిబ్రెలిన్లు పెరుగుదలను ప్రభావితం చేసే అబ్సైసిక్ ఆమ్లం పెరుగుదలను నిరోధిస్తుంది. అయిపోయిందండి లెసన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.